నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు అయితే మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు కొత్తగా అయితే శ్రీవారి భక్తులు ఆయన పైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీవారి భక్తుల్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా చీట్ చేశారని కూడా తెలుస్తుంది. అసలు మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, అసలు భక్తుల్ని ఆయన ఏ విధంగా చీట్ చేశారు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఎప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీవారి భక్తుల్ని ఆయన చీట్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు ఆయన చీట్ చేశారు, అంతగా ఎందుకు భక్తులు ఆయన పైన ఆగ్రహంతో ఉన్నారు, అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు శ్రీవారి భక్తులు మరిచిపోలేనటువంటి మరుపు రానటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ని బట్టి అర్థమవుతుంది. నిజంగా ఆ బయటకు వచ్చినటువంటి న్యూస్ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో శ్రీవారి భక్తులు ఎవరు క్షమించరు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించే ఏ భక్తుడైనా సరే తరతరాలకి సరిపోని విధంగా పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావిస్తారు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో నెంబర్ 1 ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. అక్కడ అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ ఖచ్చితంగా బయటపడలేదు, ఖచ్చితంగా శిక్షింపబడతారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ద్రోహం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం తిరుపతి లడ్లు అనేది అది ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదించినట్టు భావిస్తుంటారు భక్తులు. ఆ తిరుపతి లడ్డు టేస్ట్ ప్రపంచంలో ఎక్కడా రాదు. అందుకే దానికి పేటెంట్ తీసుకోవాలని కూడా అనుకున్నారు. పేటెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పవిత్రతని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని ఉపయోగించి, తన అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను చేసినటువంటి చీటింగ్ ఏంటి అని అంటే, జంతువుల నుంచి తయారు చేసినటువంటి నెయ్యిని, అంటే జంతు కళేబరాల నుంచి, జంతు కొవ్వు నుంచి కరిగించినటువంటి నెయ్యి అని చెప్పి లడ్డుల్లో ఉపయోగించాడు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు వస్తుంది ఆయన మీద. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇది బయటపెట్టారు. అంటే ఆధారాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టరు, ఆధారాలు ఉంటేనే బయట పెడతారు. పైగా ఇలాంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఆధారాలు లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఇవి బయట పెట్టరు. ఏదో మామూలు వాళ్ళు బయట పెట్టడం వేరు, బట్ ముఖ్యమంత్రి హోదాలో అందులోనూ సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం అంటే ఆధారాలు లేకుండా బయట పెట్టరు అనేది 100% నమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది, చంద్రబాబు నాయుడు గారు జంతువుల కళేబరాల నుంచి తయారు చేసినటువంటి ఈ కొవ్వుని కరిగించి దాన్ని నెయ్యి రూపంలో తీసుకొచ్చి ఇచ్చారు, లడ్డులు తయారు చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి చెబుతున్నారు. దానికి సంబంధించి జనరల్గా ఏంటంటే ఒక టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచి నెయ్యి తీసుకుంటారు, క్వాలిటీ నెయ్యిని తీసుకుంటారు. నందిని అనేటువంటి కర్ణాటక కంపెనీ చాలా కాలం నుంచి సప్లై చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదో కంపెనీ జేఎఫ్ఏనో ఏదో సంథింగ్ ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ బినామీ అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ బినామీ. అదొక రకమైనటువంటి ఆయిల్ని తీసుకొచ్చి మిక్స్ చేసి, విదేశాల నుంచి డంప్ చేసి ఆయిల్ని మిక్స్ చేసి జంతువుల నుంచి తీసేటువంటి ఆయిల్ని ఇది సరఫరా చేశారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా వినిపిస్తూ ఉంది. అసలు డాల్డా కూడా కాదు. డాల్డా అంటే అది కూడా ఈ టైపే. ఇది జంతు కళేబరాల నుంచి వచ్చినటువంటి కొవ్వుని కరిగించి దాన్ని ఏదో తయారు చేస్తారని అంటారు.
అసలు డాల్డా కూడా కాదు, దానికన్నా దారుణమైనటువంటి దాన్ని తీసుకొచ్చి విదేశీయుల నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకొని దాన్ని మిక్స్ చేసి ఇచ్చారనేది ఇంకొక మళ్ళీ లేటెస్ట్ ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేసుంటారా అని అంటే ఆయన గత చరిత్ర చూస్తే కనుక చేసుండొచ్చు అనేటువంటి అనుమానం కలుగక మానదు. కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కానీ ఆయనకి నమ్మకం లేదు, వాళ్ళ ఫాదర్కి అంతకన్నా నమ్మకం లేదు. వాళ్ళ ఫాదరే ఆ 7 కొండలు కాదు 3 కొండలు అని చెప్పి జీవో తీశారు రాజశేఖర రెడ్డి. అది అప్పట్లో పెద్ద రాద్ధాంతం అయింది. ఆ తర్వాత సరే ఆయన అసలు హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోవడానికి కారణమే అది అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే కారణం అయినప్పటికీ ఆయన చనిపోవడం దురదృష్టకరం, అంతవరకు ఎలాంటి వివాదాస్పదం లేదు. ఆయన చనిపోవడం అనేది దురదృష్టకరం, అది ఎవరైనా అంటారు అన్నమాట. సో ఆయన అప్పట్లోనే బతికున్న రోజుల్లో ఆ 7 కొండలు కాదు 3 కొండలు అని చెప్పి జీవో ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఫస్ట్ బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆ అలిపిరి నుంచి కొండ మీదకి పోయేటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టికెట్స్ వెనక ఆర్టీసీ బస్సుల టికెట్ల వెనక జెరూసలం ప్రచారం చేశారు. ఆ టికెట్ల వెనక జెరూసలం ప్రచారం ఉంది అని చెప్పి ఒకటి వచ్చింది బయటికి. సరే అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఏది చేసినా చెల్లింది. ఆ తర్వాత అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కన్వర్టెడ్ అంటే ఈ క్రిస్టియన్ కన్వర్షన్ ఎక్కువైపోయింది, మత మార్పిళ్ళు ఎక్కువైపోయినాయి అనేది కూడా వచ్చింది. ఆ మతం మార్చే వాళ్ళ విజువల్స్ చాలా సందర్భాల్లో బయటకు వచ్చినాయి అక్కడి నుంచి. అదొకటి వచ్చింది. 2 ఉద్దేశపూర్వకంగానే గోవిందనామాలు ఆపేశారు తిరుమలలో. ఇంతకుముందు అలిపిరి నుంచి మనం ఎక్కడ అడుగుపెట్టినా కానీ గోవిందనామాలు వినిపించాయి, అది భక్తి పారవస్యం ఉండేది. అలాంటిది తిరుమల కొండల్లో ఎక్కడా కూడా గోవిందనామాలు వినిపించకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి ఉంది. అది స్వయంగా నేను కూడా అనిపించా. తిరుమలకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా గోవిందనామాలు వినిపించవు. లాస్ట్కి తిరుమల అసలు టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా గోవిందనామాలు వినిపించకుండా తోసుకోమాకండి గోవిందా, నెట్టుకోమాకండి గోవిందా, పిల్లల జాగ్రత్త గోవిందా ఇవి చెబుతున్నారు. ఇది క్రీస్తు ప్రవచనాల్లా చెబుతున్నారు వాళ్ళు. అంటే గోవిందనామాలు లేకుండా చేశారు. తర్వాత అనేక సందర్భాల్లో అక్కడ భోజనం చేయడం అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు. ఆ భోజనం అనేది నాణ్యత లేకుండా చేశారు అనేది ఒకటి. 2 అసలు ధర్మారెడ్డి అనే అతన్ని అక్కడ వేయటం అనేది అది అసలు చట్టవిరుద్ధం అనేది ఒకటి. ఆ ధర్మారెడ్డి మొత్తం అక్కడ భ్రష్టు పెట్టించాడండి. ఆయన మీద ఎంక్వైరీ నడుస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ. తర్వాత కరుణాకర్ రెడ్డి ఆయన దేవుని మీద నమ్మకం లేనటువంటి వామపక్ష భావజాలం ఉండే ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వేశారు. వైవి సుబ్బారెడ్డి ఆయన హిందువా క్రిస్టియనా అనేటువంటి చర్చ కూడా ఒకనొక సందర్భంలో నడిచింది. నేను హిందువుని అని చెప్పి ఆయన ఏదో వాదించుకున్నారు. కానీ ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన దానికి ఉన్న ప్రతిష్టని దెబ్బతీసేలాగా ఉన్నాయి. సార్ కమిటీ వేయటం దగ్గర నుంచి అనేక అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయపరమైనటువంటి కేంద్రంగా అలాగే ధనం సమకూర్చేటువంటి ఒక భాండాగారంగా భావించడం తప్పితే ఏ రోజు కూడా హిందువుల మనోభావాల గురించి ఆయన ఆలోచించలేదు అనేది సగటు శ్రీవారి భక్తులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటి ప్రమాణం చేద్దారా అండి తిరుమల స్వామి దగ్గర అని అంటారు. రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏ నుంచి అనేక మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసలు నీకు అక్కడ జనరల్గా హిందూయేతర వాళ్ళు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి ఒకటి. 2 బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ లేదా ఇతరతర అప్పుడు కానీ ఈయన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎప్పుడు కూడా సతీ సమేతంగా వెళ్ళాలి. ఒక శుభకార్యానికి సతీ సమేతంగా వెళ్తారు, హిందూ సాంప్రదాయం అది. ఎప్పుడు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే అడుగడుగున హిందూ వ్యతిరేక భావం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ దెబ్బతీయటం ఇవన్నీ కూడా జరిగాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది 100% నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర అలా ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి దాష్టికాలు చేశారో తెలుసు కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఆ రోజు ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టాలి. అసలు ల్యాబ్ ఉందా లేదా, ల్యాబ్ ఉంటే ఎందుకు మీరు ఆన్లైన్లో పెట్టలేదు, అన్నీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఆ ఆహార పదార్థాలన్నీ దానికి సంబంధించిన ల్యాబ్ ఉంటుంది టెస్ట్ చేసేది, ఆ టెస్ట్ చేసే ల్యాబ్లో పెట్టాలి రిపోర్ట్స్ అన్నీ కూడా. ఎందుకు పెట్టలేదు ఆ రిపోర్ట్స్? సో ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని బయట పెట్టే ప్రయత్నం ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ చంద్రబాబు గారు చెప్పింది అబద్ధం అయితే ఆ రిపోర్ట్స్ చెప్తేగా. సో అవి కనుక బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువు లేదంటే ఆ శ్రీవారి భక్తులు కానీ ఎవ్వరూ ఇక భవిష్యత్తులో ఓటు వేసే పరిస్థితి కాదు కదా. కనీసం అతన్ని పలకరించడానికి కూడా వెళ్ళేవాళ్ళు ఉండరు. ఓకే, అంతకన్నా ద్రోహం ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి ద్రోహం అంటే ప్రతి హిందువుకి ద్రోహం చేసినట్టు. ప్రతి హిందువుకి అని కాదు, అది జరిగింది మోసం కాబట్టి క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వాళ్ళు కూడా భావించాలి. మతానికి ద్రోహం చేశాడు ఇతను అధికారం ఉపయోగించుకొని అని చెప్పి. అంతకన్నా పెద్ద ద్రోహం ఉండదని చెప్పి మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.